12వ అధ్యాయం 15వ వచనం. మీలో 15 నుంచి 17 దాకా నేను చదువుతాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రమునైనా స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు నిన్ను స్తుతించుకున్నాం, మహిమపరుచుకున్నాం, కొనియాడాం, ఆరాధించుకున్నాం. మా మనసారా తనివి తీరా నీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో మరి శ్రేష్టముగా వాక్య ధ్యానంలోనికి వచ్చాము నాయన. ఇక్కడ కూర్చున్న వారందరికంటే బలహీనుడనైన నన్ను ఇక్కడ నిలబెట్టావు అయ్యా. ఇదిగో నాయన, నా బలహీనతలను వహించండి, నా దోషములను కడగండి, నీ రక్తము నా మీద ప్రోక్షించండి, నీ చెరువు చాటు నన్ను మరుగు చేయండి, నీ ఆత్మచేతను నింపండి, నీ పక్షంగా నిలబడి మాట్లాడాలని తెగించుతున్నాను జ్ఞాపకం చేసుకోండి. నిలువెల్ల నన్ను కడగండి, నీ ఆత్మచేత నింపండి అయ్యా. ఇదిగో నాయన, మీరే ప్రత్యక్షం అవ్వండి, నీ వాక్కు ద్వారా మీరు ప్రత్యక్షం అవ్వండి. నాతోటి మాటోటి మా అందరితోటి మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మాకు జీవం లేదు నాయన. నేను ఈ మాటల కోసమే వచ్చాం ప్రభు ఇక్కడికి అయ్యా. ఆదివారం మా పనులు మానుకొని అయ్యా, ఇదిగో నువ్వు రమ్మన్నావు కాబట్టి నీ సన్నిధికి వచ్చాం. ఇదిగో నువ్వు మాతో మాట్లాడితే, మా హృదయాలు తనివి తీర మాట్లాడితే మేము తృప్తిగా ఇక్కడి నుంచి వెళతాము నాయన. కృపదయచేయ, నీ ఆత్మాభిషేకంతో మేము నింపబడి వెళ్ళినట్లుగా కృపదయచేయమని, నాతోటి సూటిగా తేటగా మీరే మాట్లాడి మహిమ పొందమని, స్తుతి ఘనత మహిమలు మీకు మాత్రమే ఆరోపించుకొనుచు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ పౌలు గారు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. హెబ్రీలకు రాస్తూ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఏది, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. ప్రతి సేవకుడి యొక్క భారం ఇది. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. తర్వాత, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండునేమో, వ్యభిచారి అయినను భ్రష్టుడైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. చెప్పాడా? ప్రతి సేవకుడి భారం ఇది. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని దీనికోసం అమ్మేసుకోకూడదు. విలువైన దాన్ని బంగారపు ఉంగరాన్ని బిస్కెట్ కోసం పోగొట్టుకోకూడదు. బంగారపు ఉంగరం ఉంది, చిన్నపిల్లోడికి ఇస్తే చిన్నపిల్లోడికి ఉంగరం పెడతాం, వాడు ఒక బిస్కెట్ ఇస్తే చాలు ఆ ఉంగరం ఇచ్చేస్తాం. తీసుకుంటున్నా కూడా ఏమన్నాడు, వాడికి బిస్కెట్ టేస్ట్. మనము కూడా అల్పమైన దానికోసం శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటుంటాం. ఒక సందర్భంలో నష్టపోతుంటాం. అయ్యో, నేను ఎంత కోల్పోయాను, ఎంత నష్టపోయాను. ఏశావు చూడండి, జ్యేష్ఠత్వాన్ని ఈజీగా చిక్కుడు గారి కూర కోసం అమ్మేసుకున్నాడు. నా ప్రాణం పోతుంది కదా, ఈ సమయంలో నా ప్రాణం పోతుంది కదా, ప్రాణం పోయిన తర్వాత ఇంకెందుకు, చిన్నోడా ఆ చిక్కుడుకాయల కూర, ఎర్రని గింజల కూర నాకు ఇవ్వు, మంచిగా వాసన అయితే మంచి వంటకారి యాకోబు. ఎందుకంటే తల్లి సాటును పెరిగినోడు కదా, తల్లికి ఇష్టం కదా యాకోబు అంటే. మంచిగా వంట వారు బాగా నేర్పింది, మంచి భలే రుచిగా సువాసన కొడుతుంది. ఏమి వేసాడో మరి, ఏ మసాలా వేసాడో తెలియదు, ఏంది ధుమాయించి కొడుతుంది. ఏశావేమో బాగా తిరిగి వేటాడి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు. చిన్నోడా నాకు ఆకలి అవుతుందిరా, తమ్ముడు ఆకలి అవుతుందిరా అన్నాడు.
ఆగలతలు పోయి వంట చేసుకొని తిను, లేకపోతే అమ్మ చేత వండించుకొని తిను అన్నాడు. కాదురా, నాకు అది పెట్టురా, ఇది నేను కష్టపడి చేసుకుంటున్నా, ఎందుకు ఇస్తా? అట్లా కాదురా, నీకు ఇంకోటి ఏదన్నా ఇస్తా, నాకు అది పెట్టు. ఏమిస్తావు? ఇది నాకు, నీకేం కావాలి? నేను అడిగింది ఇస్తావా? అడుగు, ఏం కావాలి నీకు? మాట తప్పవుగా. ఎప్పటి నుంచో గురి కలిగి ఉన్నాడు యాకోబు. ఈ ఇంట్లో జ్యేష్ఠుడు అయిపోయాడు. నాకంటే ఒక్క నిమిషం ముందు పుట్టాడు అంతే. ఎందుకంటే అన్నం మడిమ పట్టుకొని పుట్టినవాడు యాకోబు. తల్లి గర్భంలో నుండి ఇద్దరు కౌలు పిల్లలుగా పుట్టారు. ముందు ఏసావు వచ్చాడు బయటికి, తర్వాత యాకోబు వచ్చాడు. మడిమ పట్టుకొని వచ్చాడు, గ్యాప్ కూడా లేదు. ఒక్క నిమిషం ముందుగా పుట్టాడు అంతే. కానీ ఇంట్లో పెద్దవాడు. పెద్దోడు మాట ఏమైంది అంటున్నారు. ఒక్క నిమిషమేగా. పెద్దోడికి గౌరవం ఏంది? పెద్దోడు చెప్పినట్టు నడవేంది అంటున్నారు. జ్యేష్ఠుడు. పైగా ఆయనకేమో ఇంటికి పెద్ద కుమారుడు అంటే ఆయనకు కూడా ఇష్టం. జ్యేష్ఠుడు అంటే ఆయనకి ఇష్టం. ఏంది? ఆ జ్యేష్ఠ భాగాన్ని అక్కడ పొందుకుంటాడు. ఇక్కడ తండ్రి దగ్గర దీవులు ఎట్టాను కానీ ముందు ఆ జ్యేష్ఠ భాగాన్ని అక్కడ పొందుకుంటాడు. జ్యేష్ఠుడు సంఘములో ఉంటాడు. మా అన్న నాకు లేకపోయినాయి అని తమ్ముడి బాధ. ఒక్క నిమిషమే కదా తేడా. ఆ మాత్రానికి నేను జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోయానే అని అదొక గురి కలిగి ఉన్నాడు. అంటే పరలోకపు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు మానసికంగా యాకోబు. పరలోకం అక్కడ జ్యేష్ఠత్వం. అక్కడ ఉంటారు, గుంపు ఉంటారు. అక్కడ గుంపు ఉంటారు. చెట్లకి నీళ్లు పోసేవాళ్ళు ఉంటారు, నీళ్లు పోపించే వాళ్ళ మీద పనులుగా ఉంటారు నాయకులుగా. తర్వాత మిగతా పనులు చేసేవాళ్ళు ఉంటారు పరలోకంలో. ఆ తర్వాత ఇళ్ళు కట్టించే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద అధికారాలు చేసేవాళ్ళు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఇక్కడి నుంచి పోయిన జనమే మంత్రులు ఉంటారు, ప్రధానులు ఉంటారు. అవసరమైతే అసలు యేసయ్య సింహాసనం మీద కూర్చునే వాళ్ళు ఉంటారు, కిరీటాలు పెట్టించుకునే వాళ్ళు ఉంటారు, బహుమతులు గొప్పలు బహుమతులు పొందుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ దేవదూతలకు సైతం తీర్పు తీర్చే జడ్జీలు ఉంటారు అక్కడ, మనుషుల్లే. కానీ వీళ్ళతో పాటు జ్యేష్ఠుల సంఘం ఒకటి ఉంది. జ్యేష్ఠులు అన్నాడు, జ్యేష్ఠుల సంఘం. ఆ సంఘంలో ముందు పుట్టిన పాపానికి వీడు ఉంటున్నాడే, నేను ఒక్క నిమిషం లేటు పుట్టినందుకు నేను లేకపోయాను, అయితే అది నాకు ఇస్తే బాగుండు, నువ్వే పెద్దవాడు పో అని అంటే వాడు ప్రమాణం చేస్తే బాగుండు అని ఎప్పటి నుంచో గురి కలిగి ఉన్నాడు ఆ జ్యేష్ఠత్వం కోసం. ఇప్పుడు అన్న చిక్కుడుగాయల కూరను ఆశించి, రే తమ్ముడు నాకు అది పెట్టు, నాకు అది పెట్టు, నాకు అది పెట్టు, ఆకలేస్తుంది, చచ్చిపోయేటట్టున్నాను రా అంటే, అట్లయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వు, ఇక నుంచి పెద్దవాడిని నేనే అంటే, అక్కడ పరలోకంలో జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నాను, అధికారాన్ని కోల్పోతున్నానని ఇంగితం లేకుండా చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి ధారాదత్తం చేశాడు. పో, ఇక నుంచి నువ్వే పెద్దోడు, పోరా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉపయోగం, ఏది ఉండాలి లేకపోయినా ఇదిగో పో అన్నాడు. అంటే తుచ్చమైన ఈ ప్రాణం పోద్దని అక్కడ ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని దాన్ని ఇక్కడ పౌలు గారు ఎత్తిపట్టి ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? ఇదిగో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. ఇప్పుడు ఏశావుని వ్యభిచారితో పోల్చాడు. ఏశావుని వ్యభిచారి అన్నాడు. ఎందుకో తెలుసా వ్యభిచారి అంటే? ఇప్పుడు ఇలా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు అంటే యేసయ్యను వదిలిపెట్టాడు. అసలు ముందు యేసయ్య జ్యేష్ఠుడు తెలుసా? యేసయ్య జ్యేష్ఠుడు అంటే అందరికంటే ముందు పుట్టినవాడు, అవును కదా? అందరికంటే ముందు పుట్టినవాడు, ఆది సంభూతుడు ఆయన, జ్యేష్ఠుడు. తండ్రి తన కుమారుల్లో అందరిలో జ్యేష్ఠుడుగా ఉండాలని యేసయ్యను నిర్ణయించాడట. ఆయన యేసయ్య సంఘం ఒకటి ఉంది, జ్యేష్ఠుల సంఘం. ఏంది? ఇక్కడ నుంచి పోయిన వాళ్ళలో శ్రేష్ఠులైన వాళ్ళు ఆయనతో పాటు ఉంటారు, సింహాసనం మీద కూర్చుంటారు. అర్థమవుతుందా? ఆ జ్యేష్ఠుల సంఘంలో ఉండాలి అనేది వివేచన లేకుండా పూట కూటి కోసం వదిలిపెట్టుకున్నాడు. అంటే యేసయ్యతో పాటు సింహాసనం మీద కూర్చునే ధన్యత, జ్యేష్ఠుడిగా కూర్చోవలసిన ధన్యత పోగొట్టుకున్నాడు. నాకు అవసరం లేదు, అది కూర పెట్టు అన్నాడు.
చిక్కుడుగా కూర పెట్టు అన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఇదే అదునుగా కూర మొత్తం ఇచ్చేసాడు. మొత్తం ఇచ్చేసేయి అన్నాడు. తీసుకో, పో, తినిపో, నేను ఇప్పటి అవసరం అయితే వస్తుంటా, ఓ అయితే నువ్వు ప్రమాణం చేయి, ఇక నుంచి నువ్వే ఇంట్లో జ్యేష్ఠుడు అని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేస్తేనే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఇంతకీ యేసయ్యను కోల్పోయాడంటే, నేను చెప్పాను కదా మీకు, ఎన్నోసార్లు చెప్పా, యేసయ్యను తప్ప మీరు ఇంకా దేనిని ప్రేమించిన ఆ విషయంలో మీరు వ్యభిచారులు. వింటున్నారా? హల్లెలూయా. యేసయ్యను తప్ప నువ్వు ఇంకా దేనిని ఎక్కువగా ప్రేమించిన, నేను చెప్తున్నాను, భౌతికంగా చెబుతా, స్త్రీలారా మీ భర్తలను మీరు ప్రేమించండి, మీ భర్తలకు లోబడండి అని లేఖనం చెప్తుంది. మీ భర్తలకు కాకుండా వేరే వాళ్ళని ప్రేమించాలని కదా, ఏమంటారు దాన్ని? వ్యభిచారమేగా, అదేగా. ప్రియమైన పిల్లలు, ఇక్కడ సంఘమంతా స్త్రీతో పోల్చబడింది. యేసయ్యేమో పురుషుడుగా ఉన్నాడు, పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. మరి ఈ సంఘము యేసయ్యనే ప్రేమించాలి. యేసయ్య తప్ప వేరేది వద్దు అనాలి. అది కాకుండా వేరేది ఏది ప్రేమించిన వ్యభిచారమే, అవును కదా. తన భర్తను కాకుండా, ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిన భర్తను కాకుండా, ఇక నువ్వు ఈ లోకాన్ని, లోక వైభవాన్ని, దురాశలను, నేత్రాశలను అన్నిటిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వ్యభిచారివే. అది కదా మనం చెప్పుకుంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఏశావును అంటున్నాడు, నువ్వు యేసయ్యను విడిచిపెట్టావు, జ్యేష్ఠుల భాగంలో ఉన్న యేసయ్యను విడిచిపెట్టి నువ్వు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి నువ్వు వ్యభిచారివి. దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అర్థమైందా? నేను ఎప్పుడు కూడా లేఖనం లేకుండా, మీకు లేఖనం చూపించకుండా మాట్లాడను. అయితే ఇంత మునుపు చెప్పాను, ఇప్పుడు చూపిస్తున్నా. ఏమని? యేసయ్యను దూరం చేసుకున్నందుకు వ్యభిచారితుడు పోల్చాడు. అంత తప్పితే ఈయన స్త్రీలోలుడు కాదు, స్త్రీలోలుడు అయితే కాదు ఏశావు. అర్థమైందా? యాకోబు నలుగురు చేసుకున్నాడు. ఏశావు ఎంతమంది చేసుకున్నాడు చెప్పాలా? ఇద్దరునా? ఒక్కళ్ళని చేసుకున్నాడు అంటే ఎక్కువ మంది చేసుకున్నాడు చెప్పలా. కానీ యాకోబు మాత్రం నలుగురిని చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యాకోబే స్త్రీలోలుడు అనుకుందాం, భార్యలను కానీ చేసుకున్నాడులే కదా. కానీ ఏశావుని వ్యభిచారం అన్నాడు. అయితే ఈ ఏశావట ఆ తర్వాత మరలా ఆ జ్యేష్ఠత్వం పొందగోరి ఎంతో తప్పించాడట. ఇక్కడ ఉంటాడు కింద 17 వచనం చూడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఏడ్చాడట. అయ్యో నేను ఏం కోల్పోయాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే పోగొట్టుకున్న తర్వాత అర్థమైంది ఏశావుకి. కన్నీళ్లు విడిచాడట, గోదడట, ప్రభువా. కానీ మనం ఒకసారి వదిలిపెట్టుకున్న తర్వాత, ఒకసారి నా గొద్దను అన్న తర్వాత మరలా మనం కావాలనుకుంటే ఒక్కోసారి దొరకవచ్చు, ఒక్కోసారి దొరకపోవచ్చు, ఆ పొందుకునే అవకాశం రాకపోవచ్చు. అవును కదా. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత లోకంలోకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది కొంత కనువిప్పు కలిగి సమయం ఉండగానే, సమయం ఇంకా పొద్దుకోక ముందే, చీకటి పడక మునిపే యేసయ్య ఇంట్లోకి వచ్చేస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా పోటీ ఉందిలే, పోవచ్చులే, అయినా ఆడకు పోయి మనం ఏం పొందుకున్నాం అనుకుంటూ యేసయ్యను దూషిస్తూ, తిరస్కరిస్తూ అట్టేకే ఉండిపోయారు. చీకట పడిపోయింది. ఇక తర్వాత తలుపులు మొయ్యబడ్డాయి. ఇక లేదు. ప్రభువా మేము ఇప్పుడు ఇక్కడే ఉన్నాం ప్రభువా, కాదు మా డ్యూటీలు ఆరిపోయినాయి, నోన్ తెచ్చుకోవడానికి పోయాం ప్రభువా అన్నారు. తలుపు తీసడం వల్ల తీయలా. కొంతమందికి అవకాశం దొరకదు. ఇక పోగొట్టుకుంటే, జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్టత్వాన్ని పోగొట్టుకుంటే మళ్ళా పొందుకోలేకపోవచ్చు. ఏశావు కన్నీళ్లు విడిచి వెతికాడట. ఏది? ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడెను. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. ఒక్కొక్కడు భవిష్యత్తును ముందుగానే చూసి ఉన్నాడు కాబట్టి
తల్లి గర్భంలో ఉండగానే ఏశావును ద్వేషించను, యాకోబును ప్రేమించనని చెబుతుంది లేఖనం. ఏశావుని ద్వేషించడానికి ఏంది? తల్లి గర్భంలో ఉండగానే వాడు పుట్టక మునిపే వాడు ఏ పాపం చేశారని దేవునికి ద్వేషించాడు ఏశావుని. యాకోబుని ఎందుకు ప్రేమించాడు? మోసగాడని పేరు పెట్టబడిన యాకోబునేమో ప్రేమించాడు, ఏశావునేమో ఎర్రని వాడు అని పేరు పెట్టబడిన ఏశావునేమో ద్వేషించాడు. కారణం, వాళ్ళ భవిష్యత్తును దేవుడు చూసాడు ముందు. వీడు ఎట్లాగైనా నన్ను విసర్జిస్తాడు, జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కోసం అమ్మేసుకుంటాడని దేవుడు ముందే చూశాడు. కాబట్టి ఏశావుని ద్వేషించాడు కడుపులో ఉండగానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక్కోసారి పోగొట్టుకున్న దాన్ని మరలా కావాలనుకుంటే మనం ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, ఎంత కన్నీళ్లు గార్చినా మరలా పొందుకోలేము. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనము అనేక విషయాల్లో బాధపడుతున్నాం. అయ్యో ఇది కోల్పోయానే, ఇది నష్టపోయానే, అయ్యో ఇది మిస్ అయిపోయింది, చేదారిపోయిందే, అయ్యో మాట అన్నానే మళ్ళీ తీసుకోలేకపోతున్నామే, ఆ మాటను వాళ్ళు గట్టిగా పట్టుకున్నారే. ఇలాగున మనం ఎన్నోసార్లు మిస్ అవుతుంటాం, కోల్పోతుంటాం, తర్వాత ఎంతో బాధపడతాం. అయ్యో నేను అలాగ మాట్లాడకుండా ఉండాల్సింది, అయ్యో నేను అలాగ చేయకుండా ఉండాల్సింది, అయ్యో నేను ఈ కార్యక్రమం ఇట్లా జరగకుండా ఉండాల్సింది, నేను అది మిస్ అవ్వకుండా ఉండాల్సింది. ఎంత బాధపడతామో, ఎంత ఏడుస్తాము. బాధ రావడానికి కారణమే అసలు మన అవిధేయత. బాధపడుతున్నామంటే నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా బాధలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అవ్వ ఆదాములు పాపం చేసిన తర్వాతనే ఇక ఈ భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్ని మొలిసినాయి అట. అంత మునుపు ముళ్ళ పొదలు లేవు. అర్థమైందా? ఎప్పుడైతే భూమిలో ఒక భాగమైన ఆదాము శరీరం భూమి నుంచి తీయబడింది కదా, భూమిలో ఒక భాగం కదా, ఆ భూమిలో ఒక భాగమైన ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, శపింపబడ్డాడో, ఆదామును బట్టి భూమి అంతా శపింపబడిందట. అప్పుడు ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిసినాయి అట భూమి మీద. లేకపోతే ఈ ముండ్ల తుప్పలు ఇవన్నీ ఉండేవి కాదు. ఎట్లుండేది అంటే అబ్బా ఎంతో ఆహ్లాదంగా ఉద్యానవనం, కిందేమో పచ్చటి గడ్డి, పైన పెద్ద పెద్ద చెట్లు, మంచి మంచి కాయలు, యాడంటే ఆడ కాయలు కోసుకొని తింటమే. ఈ వ్యవసాయం చేయడం, దున్నడం, కష్టపడడం, ఈ పండించుకోవటం, దాన్ని దంచుకోవటం, పిండి చేసుకోవటం, రొట్టెలు చేసుకోవటం, లేకపోతే వండుకొని తినడం, ఇదంతా ఉండేదే కాదు. బోల్డ్ అంత కాయలు ఉండే. ఇప్పుడు ఆ కాయలన్నీ పోయి, ఆ చెట్ల కాయలన్నీ పోయి ముళ్ళ పొదలు మొలుగుతున్నాయి. యాడంటే ఆడ గొప్పలు వద్దంటే మొలుగుతాయి. ఇత్తనాలు మనం ఏదైనా చెట్లున్న ఇత్తనాలు అంటే అవి మొలవు, కానీ దాని చుట్టూ మాత్రం వద్దన్నా కూడా గడ్డి మొలుగుతుంటది. ముళ్ళ పొదలు పల్లెరుగాయలు మొలుగుతుంటాయి. పల్లెరుగాయలు ఎవరు నాటారు? ఎవరో నాటుతారా పల్లెరుగాయలు? కానీ అయ్యందరూ అయ్యా మొలుగుతాయి. ఎందుకంటే భూమికి శపింపబడింది ఎప్పుడంటే, భూమి శపింపబడింది ఎప్పుడంటే ఆదాము పాపం చేసినప్పుడు. పాపం ఎప్పుడైతే చేశారో ఆదాముకి, అవ్వకి కష్టాలు స్టార్ట్ అయ్యి. అంత మునుపు అవ్వ ఎప్పుడు కూడా ఒకవేళ పిల్లలు కనలేదు, కానీ కన్నా కూడా నొప్పులు లేకుండా కనేది. ఎప్పుడైతే పాపం చేసిందో ప్రసవ వేదనను అధికం చేశాడట. ఇప్పుడు ఆడవాళ్ళు అల్లాడిపోతున్నారు కంటానికి. పాపం వల్లే ఇక అన్ని బాధలు, కష్టాలు అన్నీ వచ్చినాయి. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? ఆ ఏడుపు ఎందుకు వస్తుంది? ఆ కష్టం ఎందుకు వస్తుందంటే మన అవిధేయత, మన దేవునికి మనం తిరుగుబాటు చేసే విధానాన్ని బట్టే మనకు వస్తాయి. చూద్దాం. మొట్టమొదటిగా ఈ దుఃఖం అనేది ఎట్లా వస్తుంది అంటే ద్వితీయోపదేశ కాండంలోనికి పోదాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 43వ వచనం చూడు. 43 నుంచి 45 దాకా చదువు. 1, 43, 45. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కద్దెరీగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఎందుకు వచ్చినాయి కష్టాలు? ఆయన మాట వినకపోతే, ఆయన మాట వినకుండా వద్దన్న పని చేశారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. చూడండి ఏమన్నాడు ఖచ్చితంగా 43 నుంచి. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు
మీరు వినక యెహోవా మాటలు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళి తిరిగి ఆ మన్యానికి పోవద్దు. అది అన్యుల మన్యం, దానికి పోవద్దు. ఆ పాలానికి పోవద్దు, అన్యుల ప్రాంతానికి పోవద్దు. అంటే మీరు తిరుగుబాటు చేసి వద్దంటే చేస్తిరి, పోతిరి. దేవుని మాట మీరు ఎప్పుడైతే మీరుతున్నారో, ఎప్పుడైతే వింటలేదో, ఇక మీరు ఏడవాల్సి వచ్చింది ఖచ్చితంగా. ఇక్కడ వాళ్ళు ఏడ్చారు లేదా? ఏడ్చారట. ఇంకా అంటున్నారు చూడు, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఇక వినడు ఆయన మాట మీరు వింటే, ప్రభువా నీ మాట చొప్పున చేస్తున్నాం కదా అంటే, ఆయన మనల్ని ఏడిపించి సంతోషించేవాడు కాడు. ఆయన అసలు మనం ఏడుస్తామంటే ఆయనకి ఎంత బాధ ముందు ఆయన బాధపడతాడు. అయ్యో నా పిల్లలు ఏడవటమేంది, నమ్మకస్తులు నా పిల్లలు, నా మాట వినేవాళ్ళు, వాళ్ళు ఏడవటమేంది, అసలు వాళ్ళకి ఏది తక్కువ చేయను, ఏ కొదువ ఉండదు. ఇదిగో ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి దానిని బట్టి ఇదిగో నా పిల్లలకు మేలు కలగటానికి ఎన్ని చేస్తున్నాను అన్నాడు రోమా 8:28లో. సమకూడి జరుగుతుంటే సమస్తం ఎవరికి కోసం? ఆయన పిల్లలైన కోసం. ఆయన పిల్లలు అంటే ఎవరు? ఆయన మాట వినేవారి కోసం. ఆయన మాట వినేవారి కోసం భూమి మీద సమస్తం సమకూడి జరుగుతుంటే అని చెప్పాడు. మరి మాట వినకపోతే ఇక లేదురా బాబు, నీకు దండం పెడతా, వదిలే, నన్ను వదిలేసాయి. నువ్వు చెప్తే వినే టైపు కాదు, మీరు చెప్తే వినే టైపు కాదు. నేను చెప్తున్నా, నువ్వు ఇట్లా చెప్తున్నా వింటల్లా, ఆకేసుకొచ్చిన పో అసలు విసర్జిస్తాడట. ఇక ఆయన కూడా మాట వినడట. ఏసయ్యా 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 ఒకసారి ఆయన నోట నుండి ఉమ్మి వేస్తాను అన్నాడు. ఉమ్మేస్తాడు అని ఉమ్మేసిన తర్వాత మరలా తీసుకొని నోట్లో వేసుకుంటాడా? మనమే వేసుకోం. మన ఉమ్మిని కింద చూసి మనమే నోట్లో వేసుకోం. ఒక్కొక్కటే చేసింది అట్లా. కక్కిన తర్వాత ఆహారాన్ని గబగబ తినేసి కక్కేసి మరలా తింటది అది కుక్క. ఇంకే జంతువు తినదు. మరి మనం తింటామా? ఉమ్మేసి వాంతి చేసుకొని మనం మళ్ళా తింటామా? మరి యేసయ్య ఎట్ట తింటాడు? ఒకసారి ఉమ్మేసిన తర్వాత, ఒకసారి విసర్జింపబడిన తర్వాత యేసయ్యా యేసయ్యా తలుపు తెరువయ్యా. బుద్ధి లేని కన్నికల పరిస్థితి అదే. విడవబడ్డారు, విసర్జింపబడ్డారు. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతులు అయ్యారు. ఏం జరుగుతుందో యేసయ్య వచ్చేదాకా ఓపిక ఉండలేకపోయారు. వాళ్ళ డ్యూటీలు ఆపేసుకున్నారు. ఆత్మలు ఆరిపోయినాయి, చల్లబడిపోయినాయి. మాట వింటులా. మేల్కొని ఉండండి అంటే నిద్రపోతూనే ఉన్నారు శిష్యులు. వచ్చి నీ కష్టాలు చెట్టుగా ఒకటి పుట్టగొకటి పరారైపోయాడు. అయితే అది జరగక తప్పదు, కానీ వాడు చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోయారు. అందుకని కదా అతి కొద్ది కాలంలోనే హతసాక్షులు అవ్వాల్సి వచ్చింది. విజయకులు అయితే మాత్రం ఉండవరకు ఎట్టపట్ట దేవుని కృప పాత్రలు అయ్యారు ఎట్టో. ఎందుకంటే మలుకున్నారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్కటి కళ్ళు తెరవబడ్డాయి. అంత మునుపు పేతురు సహా గాలికి ఊగే రెల్లై నా మనసు నెమ్మది లేక తిరుగుతున్నది. గాలికి ఊగే రెల్లై నా మనసు నెమ్మది లేక కదులుతున్నది. చేసిన దోషములు నన్ను కరుమగను, వేదనతో హృదయం మదురుతున్నది. చేసిన దోషములు నన్ను కరుమగను, వేదనతో హృదయం మదురుతున్నది. క్షమించువాడా నా యేసు రాజా, నీ చేతితో నన్ను చేసుమా. క్షమించువాడా నా యేసు రాజా, నీ చేతితో నన్ను దరిచేసుమా. దేవా నా పరమినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవా నా పరమినవా, నా ప్రార్థన ఆలకించవా. ఒకసారి దేవుని శ్రేష్టత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత మనం ఏడ్చినా
దేవా నా మొర వినవా అని మనం ఎంత పిలిచినా ఒకవేళ వినకపోవచ్చు, అవకాశం రాకపోవచ్చు. ఇక్కడ ఏశావు పరిస్థితి లాగా జ్యేష్ఠత్వాన్ని అయితే పోగొట్టుకున్నాడు చిక్కుడుకాయల కూర కోసం. తర్వాత మళ్ళా ఏడ్చాడట, దాన్ని పొందుకోవాలని శ్రద్ధగా వెతికాడట. అరే చిన్నోడా, అరే మళ్ళీ నీకు మటన్ పెడతాను రా, తీరా మటన్ ఇస్తాను రా, అరే నీకు ఏ మాంసం కావాలంటే ఆ మాంసం ఇస్తాను రా, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇరండి. అమ్మా, నేను దాని చిన్నప్పటి నుంచి ఆ జ్యేష్ఠత్వం కోసం ఎన్నిసార్లు కాసుకుని ఉన్నాను తెలుసా, నేను ఇస్తానా, శ్రేష్టమైనది అది, జ్యేష్టమైనది శ్రేష్టమైనది, దాన్ని నివ్వనేమో అన్నాడు యాకోబు. ఇక ఇవ్వలా, పొందకోరాడటగా ఈ కన్నీళ్లు విడిచాడట, సాగిల పట్టి ఉంటాడు బహుశా. అరే చిన్నోడా, నాది నాకు కీరా, లేదో ప్రమాణం చేసావు, మాట తప్పొద్దు. అనందమ్మల మధ్య ఒకసారి ఇట్లా జరుగుద్ది, లేదో నువ్వు చెప్పావు, ఇచ్చే ప్రసక్తే లేదు. పొందకూరాడు కానీ మరలా మారు మనసు పొందిన అవకాశం రాలా కదా. మనం ఎప్పుడైతే యేసయ్య మాట వినకపోతే ఏడవాల్సి వస్తుంది, వినకపోతే దేవుని మాట వినకపోతే మనం దుఃఖపడాల్సి వస్తుంది, ఏడవాల్సి వచ్చింది. హల్లెలూయా. తర్వాత రెండవదిగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం నుంచి చూద్దాం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదరని యెహోవా అడుగుతున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుతున్నది. ఈ తరమవారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యముల వలె నైతినా, గాఢాంధకార దేశముల వలె నైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు. అయితే ఇదిగో కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీద కనబడుచున్నది. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ అటు ఇటు తిరుగులాడుచున్నావు. నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదేవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్దు నుండి బయలుదేరి వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటి వలన నీకు క్షేమము కలగదు. దేనికి ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? మరిచిపోతున్నారు, మీరు నన్ను మరిచిపోతున్నారు. ఒక కన్యక, ఒక పెళ్లి కూతురు తన ఆభరణాలు మరిచిపోద్దా? అయ్యో 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 నేను ఆభరణాలు పెట్టుకోకుండా వచ్చానని మళ్ళీ పెళ్లి పందిట్లోంచి మళ్ళీ వెనక్కి వచ్చిద్దా? ముందుగానే సిద్ధపరుచుకుంటది కదా. మీరు ఎలా నన్ను మరుస్తున్నారు? మరిచింది గాక ఇంకా మీరు అనుకుంటున్నారు దేవుడు మా పాపాన్ని పరిహరించేస్తాడే, దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడే, దేవుడు మా పాపాన్ని పరిహరిస్తాడు, మమ్మల్ని క్షమిస్తాడు, ఏ పర్వాలేదు అని మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. జాగ్రత్త, మారు మనసు పొందే అవకాశం రాకపోవచ్చు, దుఃఖపడే రోజులు రావచ్చు నీకు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చుకున్నా, ఎంత గింజుకున్నా దేవుని సన్నిధి నీకు దొరకపోవచ్చు, దేవుని కృప నీకు దొరకపోవచ్చు. ఇక నువ్వు ఏడుపు దుఃఖంతో నీ జీవితం వెళ్ళబూస్తావు. అంతేకాదు, ఇక్కడైనా ఏడుపు దుఃఖము, అసలైన ఏడుపు దుఃఖం తర్వాత ఉంది. ఈ జీవితం ముగిసిన తర్వాత ఉంది అసలైన దుఃఖము, అసలైన ఏడుపు కదా. అక్కడ అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు, ఆ యుగ సంబంధమైన పొగ తరతరాలు లేచును, యుగాలు లేచును. హల్లెలూయా.
దేవుని మరుచుట వలన మనము ఏడవాల్సి వస్తుంది. దేవుని మాట వినకపోవడం వలన మనము ఏడవాల్సి వస్తుంది. ఎబ్రీ పత్రిక ఇందాక చెప్పుకున్నాం కదా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే, శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటే ఏడవాల్సి వస్తుంది. ఫస్ట్ మాట అది కదా, 15వ వచనం నుండి 12వ అధ్యాయం 15వ వచనం నుండి 17 దాకా. అవునా? జ్యేష్ఠత్వం అంటే శ్రేష్టమైన దాన్ని, రక్షణను పోగొట్టుకుంటే మనం బయటకు పోవచ్చు రావచ్చు, ఏసైలోకి బయటకు పోవచ్చు రావచ్చు అని కొంతమంది కుప్పిగంతులు వేస్తుంటారు. అంటే అటు ఒకసారి దూకుతుంటారు లోకంలోకి, పాపంలోకి, మళ్ళీ ఏసైలోకి వస్తుంటారు, మళ్ళా పోతుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఇలాగున మళ్ళా పొందుకోవచ్చు, మళ్ళా పోవచ్చులే అంటే ఆయన కృపను పొందుకునే అవకాశం పోగొట్టుకుంటావేమో. జాగ్రత్త. మాట వినకపోయినందువల్ల శ్రేష్టమైన రక్షణను పోగొట్టుకున్నందువల్ల నువ్వు మరలా ఏడవలసి వచ్చిద్దేమో. నువ్వెంత ఆ తర్వాత ఎంత తాపత్రయపడినా ఇక నీకు దొరకకపోవచ్చు, మారు మనసు పొందే అవకాశం నీకు దొరకకపోవచ్చు. జాగ్రత్త. అందుకనే మనం ఎప్పుడెప్పుడు ఏడవలసి వస్తుంది, జ్యేష్ఠత్వాన్ని అనగా శ్రేష్టమైన దానిని పోగొట్టుకున్నామంటే, బిస్కెట్ కోసం ఒక ఉంగరాన్ని, బంగారపు ఉంగరాన్ని ఇచ్చేసామంటే ఆ తర్వాత ఏడవాలి, తను తినాలి. అవునా? బిస్కెట్ కోసం ఉంగరాన్ని ఇస్తే తర్వాత దేవుని మాటని వినకపోవటం వలన మనము ఏడ్చే రోజులు వస్తాయి, దుఃఖపడాల్సిన రోజులు వస్తాయి. ఈ ప్రసంగానికి టైటిల్ పెట్టుకోండి, మనం ఎప్పుడు దుఃఖపడాల్సి వస్తుందని. ఎప్పుడు దుఃఖపడాల్సి వస్తుందని టైటిల్ పెట్టుకోండి, బాగుండదు. ఎప్పుడు మనం ఏడవాల్సి వస్తుంది అంటే, జ్యేష్ఠత్వాన్ని శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటే ఏడవాల్సి వస్తుంది. ఏడ్చాడు ఏసావు కదా, దేవుని మాటలు వినకపోతే ఏడ్చారు ఇశ్రాయేలీలు. ఆ మన్యంలోకి పోవద్దంటే పోయారు, కందిరేగల వాళ్ళు కమ్ముకున్నారట. వాళ్ళు గుల్లగొల్ల కొట్టిపడేశారు, కుప్పలు శవాలు ఇచ్చారు మనవాళ్ళు ఇశ్రాయేలీ. తర్వాత వచ్చి ఏడుస్తున్నారు, ప్రభువా ఏందయ్యా, ఏరా నేను చెప్తే విన్నారా, నా మాట చొప్పున వింటున్నారా మీరు అంటున్నాడు దేవుడు. తర్వాత దేవుణ్ణి మర్చిపోయే సందర్భం, అసలు దేవుణ్ణి మర్చిపోతారు, అసలు గుడ్డిగా అసలు వదిలేస్తాడు. దేవుడు ఉన్నాడు ఒకడు, ఆయన ఎప్పుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రవర్తన అంతా ఆయన గమనిస్తున్నాడు, ఆకాశం నుండి ఆయన కన్ను మనల్ని పరిశీలిస్తుంది. ఆయన గొర్రెలు గాను మేకలు గాను వేరుపరిచేవాడు, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన మాటలు న్యాయవంతమైనవి, యథార్థమైనవి, నీతివంతమైనవి అని మర్చిపోతారు. భయము లేకుండా ఏదైనా చేయగలుగుతుంటారు. భయం ఉండదు వాళ్ళకి, దేవుడున్నాడే అనే సంగతి మర్చిపోతారు. యథేచ్ఛగా చేస్తుంటారు. మంచి పనులు ఎట్లాగైతే పబ్లిక్ గా చేస్తారో అలాగున పాప పనులు కూడా పబ్లిక్ గా చేస్తుంటారు. కన్యక అనగా పెళ్లి కుమార్తె వడ్డాణం మరుచునా, తన నగలు అలంకరించుకోవడం మర్చిపోదు కదా. పెళ్లి పీటల మీద పోవాలంటే ముందు ఎన్ని అలంకరించుకున్న తర్వాతనే కదా. ఒట్టిగా చీర కట్టుకుని వచ్చి పెళ్లి పని కూర్చొని అరే మర్చిపోయినాను వచ్చిద్దాం మళ్ళా కదా, ముందే ఎలాగ సిద్ధపరచుకుంటది. అలాగున మరి నన్ను అలంకరించుకోరే, నా మాట చొప్పున వినరే, నన్ను గుర్తు పెట్టుకోరే, నన్ను ఎట్ట మర్చిపోతున్నారు, ఎలా మరుస్తారో నన్ను? నేను కదా మిమ్మల్ని పుట్టించిన వాడను, నేను కదా మిమ్మల్ని పోషిస్తున్న వాడను, నేను కదా మీకు అన్ని సమకూరుస్తున్న వాడను, నేను కదా పరలోకాన్ని ఇచ్చేవాడిని, నన్ను ఎట్ట మర్చిపోతారు? మరి దేవుడు లేడని ఎట్లా అంటారు? దేవుడు లేడనట్టుగా ఎట్లా ప్రవర్తిస్తారు? ఏడ్చే రోజులు వస్తాయి. జాగ్రత్త. ఏడ్చే రోజులు వస్తాయి. ఏసావు వలె మరలా ఆశీర్వాదం పొందగోరి ఏడ్చినా గాని మరలా ఏమీ దొరకలేదట. ఆయన మర్చిపోతే ఏడవాల్సిన దినం వస్తుంది, ఆయన మాట వినకపోతే ఏడవాల్సిన దినం వస్తుంది. జ్యేష్ఠత్వాన్ని శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకుంటే ఏడవాల్సిన దినం వస్తుంది ఖచ్చితంగా. మరొక మాట చూద్దాం రండి. యోబు గ్రంథంలో అంటాడు, దుఃఖము కూడా కాట వేయబడిందంట. అంటే దుఃఖానికి ఒక కొలత ఉంది. ఇప్పుడు మన కన్నీళ్లు గుడ్డిలో దాచిపెడతానన్నాడా? మీ కన్నీళ్లు గుడ్డిలో దాచి ఉంచుతానన్నాడు. అంటే మన దేవుని సన్నిధిలో కాచిన కన్నీళ్లు ఎన్ని ఉన్నాయో, ఆ బుడ్డి మనం ఎంత విస్తారంగా దేవుని సన్నిధిలో ఏడుస్తామో, మన దేవుని కృపకై వేడుకుంటామో, మన అవసరాల నిమిత్తమై కన్నీరు కాలుస్తామో, ఆ కన్నీళ్ళన్నీ మనం ఇక్కడ పట్ట మీద పడి రాలిపోవచ్చు, ఆరిపోవచ్చు.
కానీ దేవుని సన్నిధిలో మన కన్నీళ్ళు అలా ఉంటాయట, గుడ్డిలో దాచి ఉంచుతాడట. ఎవరెంత ఏడుస్తారో ఆ కన్నీటిని బట్టి అక్కడ బహుమతి. మనకేం ఏడుపే రాదు, ఏడుపే రాదు. అప్పుడు నేను అడిగానుగా, దేవుని సన్నిధిలో మోకరించి అడిగాను, ఆయనే ఇస్తాడులే. గర్వం, అడిగానుగా ఇస్తాడులే, విశ్వాసం అనుకుంటాం. కానీ అసలు ఆయన సన్నిధిలో మనం ఎట్లా, ప్రభువా వీటి చెయ్యి, ప్రభువా ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా ఏదది ఆజ్ఞేస్తావా? ఎట్లా ఏడవాలి? దీనుడై వినమ్రుడై, అయ్యా ప్రభువా అయ్యా. భిక్షగాడు అడుగుతాడు చూడు, అమ్మా ఒక ముద్ద పెట్టమ్మా, అమ్మా ఒక రూపాయి అమ్మ. బయట ఉండి అడుగుతాడు చూడు, దేనికి ఎట్లా అడుగుతాడు? ఏమో అంటాడా? ఎవడురా నువ్వు అడుక్కోని అట్ట అడిగేది అనరు. అమ్మా అమ్మా ఎంత దీనంగా అడుగుతారు. అలాగున దేవుని సన్నిధిలో వినమ్రులై కన్నీరు కాచి అడగాల్సింది, ప్రభువా నాకు ఇది దయచేయ, అది దయచేయ, అది దయచేయ, అది దొరకను కాక అని మనం ఆజ్ఞ వేసినట్టుగా కేకలేసి గదివి చేస్తాడా? ఆయన సన్నిధిలో ఎవరెవరు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నాడో లెక్కించుకుంటున్నాడు. అట్లాగనే దుఃఖం కూడా కొలుతుందట, మన బాధ కూడా ఒక కాటా వేస్తున్నాడట. దానికి ఒక లెక్క ఉంది ఆయన దగ్గర. మనం తలదూకుంటే రాలిపోయి ఎన్నింటికి రాలిపోతే మనకి లెక్కలేదు కదా, కానీ ఆయనకు మాత్రం ప్రతి వెంట్రుక లెక్కే. ఈ రోజున నీ తల్లో ఎన్ని వెంట్రుకలు మొలిచినాయో, నీ తల్లో ఎన్ని వెంట్రుకలు రాలిపోయినాయో, ఆయన సెలవు లేకుండా నీ తల్లో ఒక వెంట్రుక కూడా రాలేదన్నాడు. ఆయన సెలవు అయితేనే నీ తల్లో ఒక వెంట్రుక రాలేదు. రాత్రి మా చింటూ చెబుతున్నాడు, డాడీ ఏందో నా జుట్టు దాలిపోతుంది డాడీ, నూనె పెడితే కదా, దాని మొఖాన్ని ఎప్పుడన్నా నూనె పెడుతుంటే కదా జుట్టు రాలిపోతుంది డాడీ. అయితే దేవుని సెలవు లేకుండా ఏది రాదు, అది దేవుని చిత్తమే ఉంది, అది అంతే. ఆయన సెలవు లేకుండా మీ తలలో ఒక వెంట్రుకైనా రాలదని లేఖనం చెప్తుంది. మన వెంట్రుకలు కూడా లెక్కే ఆయనకి. మన బాధ లెక్క ఉండదా, మన దుఃఖం లెక్క ఉండదా, మన కన్నీళ్ళు లెక్క ఉండవా? యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము రండి 2వ వచనం చూడు. ఇదిగో నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని సరిచూచుడికై నాకు వచ్చిన ఆపద శ్వాసులో పెట్టబడును గాక. ప్రతి దానికి కాట లెక్క తూరిక ఉంది. మన దుఃఖము తొయ్యబడుతుంది. మనం ఎంత ప్రలాపిస్తున్నాం. అన్న ఎట్ట మూలిగింది, ఏడ్చింది, కన్నీళ్లు కాలుస్తుంది, కానీ బయటికి సౌండ్ రాట్లా. కానీ దుఃఖం ఎక్క పొందుకొస్తుంది తెలుసా? ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది. అసలు అన్న బిడ్డ కోసం, సమయాల కోసం, ప్రభువా నాకు ఒక మగ బిడ్డను దయచేయి, నాకు మగ బిడ్డను దయచేస్తే అతనికి తల మీద ఆ క్షౌరము కత్తి పెట్టకుండానే నాజీరు చేయబడిన వాడిగా నీకే ప్రత్యక్ష చేస్తాను, నీ మందిరంలో వదిలిపెడతాను. కాకపోతే నాకు బిడ్డలు లేరు, నేను గొడ్రాలని అనే నింద పోవునట్లుగా నాకు ఒక మగ బిడ్డను దయచేయి అని ఆమె అడుగుతుంది. ఏడుస్తుంది, కన్నీడు గారుస్తుంది, పెదాలు మాత్రం కదిలాడుతుంది, కానీ బయటకు సౌండ్ రాట్లా. అందుకని కదా యాజకుడు తేడా పడింది. ఏమమ్మా మందు తాగి వచ్చావా అంటున్నాడు. లేదయ్యా, నా యజమానుడు అలా కనవద్దు, నేను మందు తాగలేదు, మద్యం తాగలేదు, నేను నాకు బిడ్డ కావాలని మగ బిడ్డ కావాలని దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నీళ్ల కొండ వల్ల కుమ్మరిస్తున్నాను. ఏడ్చుతుంది, ప్రలాపిస్తుంది, రోదన విద్య చేస్తుంది. అలాగే ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? ఆ బాధ, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత బాధ వ్యక్తం చేస్తున్నావో ఆ బాధ అంతా కూడా అక్కడ తూనికి వేయబడిద్దట. యోబు చెబుతున్నాడు ఇక్కడ, నీ కన్నీళ్లు దాచిపడతాయి, నీ వెంట్రుకలు రాలేదు ఆయనకి లెక్క ఉంది. నువ్వు ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఏ క్షణంలో నీ ప్రాణం పోద్దా ఆయనకి లెక్క ఉంది. నువ్వేదో అనామకంగా పుట్టలేదు, అనామకంగా సావు. ప్రతి దానికి ఆయన దగ్గర లెక్క ఉంది. అర్థమైందా? మీకు ఇక్కడ టీవీ ఉంటే అదే నా ఒక టీవీ కనుకుంటే మీకు కొన్ని విషయాలు, దృశ్యాలు చూపించి నేను చెప్తే మీకు అర్థం కాదు. ఈ అనంత విశ్వంలో ఈ భూమి, నేను ఆ కొండంత ఆవాల రాశిలో ఒక ఆవగింజ భూమి అని చెప్పాను నేను నిన్న శుక్రవారం రోజున. ఆ కొండంత ఆవాలు రాసి పోస్తే ఆ కొండంతలో ఒక చిన్న ఆవగింజంతా ఈ భూమి అని చెప్పాను కదా, అంతకంటే కూడా ఇంకా తక్కువ.
ఇంకా తక్కువ. అసలు మన విశ్వాన్ని చూస్తే అసలు ఈ భూమి ఎంతదో తెలుసా? ఒక ధూళి రేణువు కంటే, మన కంటికి కనబడని ధూళి రేణువు కంటే ఇంకా అంత చిన్నది ఈ భూమి. ఆయన అంత విశ్వాన్ని చేసి అంత విశ్వంలో ధూళి రేణు వలె కనబడకుండా ఉండే ఈ భూమి మీద లక్ష్యం ఉంచి, ఈ భూమి మీద ప్రత్యేకంగా ఆయన దిగి వచ్చి ఆయన ప్రణాళికను రచించుకొని ఆ భూమి మీద మానవుణ్ణి ఆదామును చేసి మొత్తాన్ని సమస్తాన్ని సృష్టించి, ఇప్పుడు ఇతర గ్రహాల మీద ఈ చెట్లు చేమలు ఉండయో లేవో కానీ దేవదూతలు మాత్రం ఉన్నారు. ఈ చెట్లు చేమలు, ఈ కాయలు, పండ్లు, ఈ పక్షులు ఇవన్నీ ఉండయో లేవో కానీ దేవదూతలు మాత్రం ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంత సమృద్ధి లేదు. ఈ విధంగా ఈ మనకుండా చెట్లు అక్కడ ఉండాలని లేదు కదా. కానీ మన కోసం ఎన్ని సృష్టించాడో, ఆదాము కోసం, అవ్వ కోసం, మానవాడి కోసం ఇన్ని సృష్టించాడు. పుట్టే ప్రతి వాడిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. వాడు అన్యుడు కావచ్చు, దేవుడు లేడని వాడు కావచ్చు, దేవుడు నమ్మేవాడు కావచ్చు, ఎవడని కావచ్చు, కానీ ప్రతి వాడికి వాడి బ్రతుకు కాలంలో వాడికి ఏమేమి ఇవ్వాలని ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన వాడిని పెంచుతూనే ఉన్నాడు. వాడికి మరణం ఎప్పుడు కూడా ఆయన రాసిపెట్టి ఉన్నాడు. ఆయన మొత్తం ముందే కాలాతీతుడు కనుక ఆయన మొత్తం తెలుసు ఆయనకి మన భవిష్యత్తు అంతా కదా. ఆయన మన దుఃఖాన్ని ఎరిగిన వాడు. మనల్ని ఈ భూమే చిన్న ధూళి రేణువు అయితే ఇందులో మనం ఎంత అసలు ఈ మట్టి మనిషిని ఎందుకో అంతగా ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడంటే నాకు అసలు ఇప్పటికీ ఆశ్చర్యం. మీకు నిన్న శుక్రవారం ఒక పోలిక చెప్పా. ప్రధానమంత్రి వచ్చి ఒక చిన్న గల్లీలో అడుక్కునే దాన్ని చేసుకున్నట్టు చెప్పాను కదా. అది కూడా అసలు ఆ పోలిక కూడా సాలదు. ఏసైకి మనకి ఉన్న పోలిక అది కూడా సాలదు అసలు. ఒక ప్రధానమంత్రి వచ్చి గల్లీలో అడుక్కునే ఒక చింపులు చుట్టేసుకొని శివుడు ముక్కు గారుకుంటా చండాలంగా ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంది అసలు? ఆ ప్రధానికి ఏం కర్మ? ఎంతమంది అందగత్తెలు లేరు ఈ దేశంలో? ఈ చిన్న పిల్లని, ఈ పిల్లని, ఈ నల్ల పిల్లని, ఈ శివుడు ముక్కు వేసుకొని చింపులు చుట్టేసుకొని గొడ్ల చినిగిపోయి ఉండ ఈ పిల్లని పెళ్లి చేసుకోవటం ఏంది అనిపించింది కదా మనకి. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ అసలు ఆ పరలోకం నుండి ఏసై వచ్చి నీకోసం నాకోసం ప్రాణం పెట్టాడంటే అసలు ఎట్ట పెట్టాడో, ఏ కారణం చేత పెట్టాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అసలు ఏమన్నా యోగ్యులమా? ఏమన్నా దేవదూత అంత సైజు ఉన్నామా? దేవదూత అంత మహిమ ఉందా? లేదు. అసలు ఎందుకు చేసుకున్నాడో కూడా తెలియట్లే నాకు. అసలు ఎందుకు చేసుకున్నాడు ఆయన మనల్ని? మట్టి బొమ్మను చేశాడు, ప్రాణం పోసాడు. ఆయనే మళ్ళీ జనాన్ని పుట్టిస్తున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు. ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయన ప్రణాళిక ఏందో పరలోకానికి పోతే కానీ మనకు తెలియదు. ఆయన వివరించి చెప్పడం మన వల్ల కాదు. ఏదో 2 అక్షరాలను బట్టి ఏదో కొన్ని విషయాలు చెప్పుకుంటాం కానీ ఆయన వివరించి చెప్పడం, ఆయన ప్రేమను వివరించడం మన వల్ల కాదు. జీవిత కాలం నేను ఇక్కడ కూర్చొని చెప్పినా కూడా దాన్ని నేను వివరించలేను. ఈ బైబిల్ అంతా ఒకటి మీకు బోధిస్తానేమో, కానీ ఆయన ప్రేమను ఎట్లా అని చెప్పాలి? చెప్పానుగా. ఆవాల రాశి కొండంత రాశిలో ఒక ఆవాల కింద భూమి అని చెప్పారు. దాన్ని అంటారు. అది కూడా సమం కాదు. మరి ప్రధానమంత్రి వచ్చి ఏడో గరీబు దాన్ని ఒక గల్లీలో తిరిగి అడుక్కొని బట్టలను చినిగిపోయి ఉన్నదాన్ని, ఆ ఆడపిల్లని, నల్ల పిల్లని, ఒక అన్నం సొందనేది పొళ్ళెత్తుండి భయంకరంగా ఉన్న పిల్లని ఎట్ట చేసుకున్నాడు అనిపించింది మనకి కదా. ఆ పిల్లతోడు కూడా మనం పోల్చుకోలేం. మనం ఇంకా అట్టంటోడు కూడా కాదు, ఇంకా తక్కువ. మరి ఎందుకు వచ్చాడో ఆయన అర్థం కాదు. దేవదూతలు సైతం నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ గణపతి గణాలు చేస్తూ ఉంటారు పరలోకంలో. ఆ పరలోకాన్ని విడిచి, తండ్రి సన్నిధిని విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి, తండ్రితో పాటు మమేకమై సమాన భావంగా కలిగి ఉండటానికి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు ప్రాణం పెట్టాడో తెలియదు. అన్నీ ఆయన ఏమనుకున్నాడో అది అట్లా జరిగిపోతుంది అంతే. ప్రభువా నన్ను ఎందుకు చేశావు? నన్ను ఈ పేద కుటుంబం ఎందుకు పుట్టించావు? నన్ను ఆ ధనికుల కుటుంబం ఎందుకు పుట్టించలేదు అని మనం అడిగే హక్కు కూడా లేదు మనకి. కొమ్మరోడికి ఏ కొండైనా ఏ షేపులో నేను చేసుకునే హక్కు ఉందా లేదా? ఆయన పూజ చేసుకోవచ్చు, పిడత చేసుకోవచ్చు, కొండ చేసుకోవచ్చు, మంచినీళ్ళు పానం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నన్ను ఎందుకు చేశావు అని అడిగే హక్కు లేదు మనకి. అది కొమ్మరోడు ఇష్టం అంతే. ఆయనకి ఇష్టమైంది చేసుకుంటాడు. ఆయన ఇది కావాలనుకుంటే అది చేసుకుంటాడు, ఇది కావాలంటే ఇది చేసుకుంటాడు. నిన్ను అట్ట పుట్టించాడు, నన్ను అట్ట పుట్టించాడు అంతే. నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఈ దరిద్రంలో ఎందుకు ఉండాలి? నాకు ఈ కష్టాలు ఎందుకు? నాకు అంతా నువ్వేం చేసావని అనవద్దు. అది ఆయనకి ఇష్టమైంది అంతే. ఇస్కరియోతు యోధాను పుట్టించాడు, ఆయనకి ఇష్టమైంది అంతే. ఇస్కరియోతు యోధాని ఆయనకి ఇష్టం. యోధాను పుట్టించాడు యేసయ్యను అప్పగించాలని అంతే. ఇస్కరియోతు యోధ అడిగే హక్కు లేదు. ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు? అది నాకు ఇష్టమైందిరా.
కుమ్మరుడు అటైన్ చేసుకుంటాడు కొండని, ఆయనకి ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకుంటాడు, అవును కదా. అవసరమైతే పగలగొట్టుకుంటాడు, పగలగొట్టుకునే హక్కు ఉంటుంది ఆయనకి. మనం అడగకూడదు, నన్ను ఎందుకు చేసావు, నన్ను ఎందుకు పగలగొట్టావు, నన్ను ఎందుకు నాశనం చేసావని. అది ఆయన ఇష్టం అంతే. మనకి ప్రతి దానికి లెక్క ఉంది. ఆయన అంతా ఒక పెద్ద ప్రణాళిక ఉంది అసలు మన జీవితాలు వెనక. ఇప్పుడు నేను చెబితే మీకు ఎంత అర్థమవుతుందో తెలియదు. నా ఊహల్లో మాత్రం ఎట్ట చెప్పాలా, వీళ్ళకి పరలోకాన్ని ఎట్ట చూపించాలా అని ఉంది. వీడియోలో కూడా దొరకదు. వీడియోలో మీకు చూపిస్తా పరలోకం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని. అది కూడా సాలదు నా లెక్క అయితే, అది కూడా సాలదు. నిజంగా పరలోకం ఎవడు చూసి వచ్చాడో, ఎవడు దాన్ని అట్లా చేయగలడు డిజైన్. ఏదో పైపైన అట్లా ఏదో గోల్డ్ భవనాలు, గోల్డ్ రోడ్లు, ఆ పరలోక పట్టణం ఇట్లా దగదగ మెలుచుకుంటుంది, ఏదో చూచాయిగా బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారం చూసి. కానీ ఆడకు పోతే కానీ అసలు మన కళ్ళు ఆ పరలోకాన్ని అట్లా చూస్తుంటే, అమ్మా అయ్యా, ప్రకటన గ్రంథంలో ఉన్న పరలోకం మనం అనుకున్నది వేరు ఊర్న అయినా. ఇది ఇప్పుడు పల్లెటూరు కనుక హైదరాబాద్ సిటీకి పోతే వాడు తలెత్తి ఓ రే ఏంటి బిల్డింగ్ లో అని చూసినట్టుగానే ఉంటది. మా బామ్మర్ది నాతో పాటు మా పెళ్ళిన కొత్తలో వాడు బాబాయ్ కొడుకు కూడా వచ్చాడు హైదరాబాద్ మాతో పాటు. ఏదో కొన్ని రోజులు ఉంటామని. వాడు ఎప్పుడు ఊరు దాటిపోయినాడు కదా, మొలకలు దాటిపోయినాడు కదా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆడ బొచ్చులు మొత్తం నేను మేతిన వాడు బొచ్చులు మొత్తం ఉండేవాడు. మాకు అన్న వలసవాడు ఉన్నాడు ఒక ఆయన మా బామ్మర్దిని చిత్రాడేవాడు. అరే అరే కిరణ్ అది యమానం పోతున్నాను కానీ బావా ఏదే అని ఇట్లా అనేవాడు. అరే నెత్తి మీద మాలు ఉంది కింద పడిద్దని కూడా చూడటోడు. యమానం అంటే అంత పిచ్చాడికి. బజార్లో పోతుంటే మరి ముందోడు మా బావోడు వదిలిపెట్టి పోతున్నారే, మరి నేను వెనకబడితే మళ్ళీ వాళ్ళని కలుసుకోలేని ఉండదు. అంతే బిల్డింగులకి వెళ్ళి అద్దాలకు వెళ్ళి అద్దాల మేడకి వెళ్ళి ఎంత చూస్తుంటాడు ఇట్లా. అట్లా ఉంటది మన పరలోకం పోతే. ఆ పరలోకాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి అంతు పొంతు ఉండదు. మన మాటల్లో చెప్పలేనిది అది ఆయన ప్రణాళిక. నాకేంది పెద్ద పెద్దోళ్ళకేం చెప్పడానికి వాళ్ళగా అట్లా ఆయన గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన ప్రణాళిక గురించి, పరలోకాన్ని గురించి చెప్పడానికి వల్ల కాక వాళ్ళే అయ్యా మా వల్ల కాదు అని పాటలు పాడేశారు. నిన్ను వర్ణింపతరమా, నిన్ను వివరింపతరమా అని పాటలు రాసుకున్నారు కదా. దేవుని పిల్లరా, మనలో మన కన్నీటికి లెక్క ఉంది, మన దుఃఖానికి లెక్క ఉంది, తూనికి ఉందట. యోబు ఏమంటున్నాడు, ఇదిగో నా దుఃఖం చక్కగా తోచబడును గాక. నేనెంత బాధపడుతున్నానో దేవుడు తూనికేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకా త్రాసులో పెట్టబడదు గాక. నాకు వచ్చిన దాన్ని సరిచూచుడికే నాకు వచ్చిన ఆపద త్రాసులో తోచబడును గాక. దేవుని పిల్లరా, రండి కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తాడు. ఆయన పిల్లల వలన దుఃఖం కలుగుతుందట. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడు. 2 కొరింథీ 2. నేను మిమ్మును మళ్ళీ చదువు. నేను మిమ్మును దుఃఖపరచునెడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరుచును. నేను ఎవడైనా దుఃఖపరిచానా, నా వల్ల మీకు దుఃఖం కలిగిందా, అయితే వాడు ఖచ్చితంగా నన్ను సంతోషపరుస్తాడు. ఎందుకంటే ఈ దుఃఖం, ఈ బాధ నాకు దేవుడి వల్ల వచ్చింది. అంతే, నాకు దేవుడి వల్ల వచ్చింది. ఇప్పుడు దేవుడు నన్ను కొట్టాడు. ఇప్పుడు తండ్రి కొడుకును కొట్టాడు. కొడితే మా డాడీకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నేను పొరపాటు చేసినప్పుడు కొట్టాడు అనుకుంటే వాడికి అది అర్థమైతే ఖచ్చితంగా మా డాడీ నన్ను సరి చేయాలని, నేను తప్పు చేయకుండా ఉండాలని నన్ను శిక్షించాడని, డాడీ సారీ డాడీ, ఇంకెప్పుడు అలాగ చెయ్యను డాడీ అంటాడు. అదే అర్థం చేసుకోకపోతే ఈయన నన్ను కొడుతున్నాడు కదా, నేను పెద్ద అయిన తర్వాత చెబుతా అనుకుంటాడులే, నేను పెద్ద అయిన తర్వాత చెబుతా. ఇప్పుడు కొడుతున్నాడు మమ్మల్ని, పెద్ద అయిన తర్వాత ఆయన ముసలోడు అవుతాడుగా, అప్పుడు చెబుతా, అప్పుడుదంతా నేను అనుకుంటాడు.
అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును దుఃఖపరుచునేడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప, నేను గనక మిమ్మల్ని దుఃఖపరిస్తే, నిజంగా నేనే మీకు దుఃఖం కలిగిస్తే, నా చేత దుఃఖం పొందిన వాడెవడో వాడే నిజంగా నన్ను స్తుతిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు. ఎందుకంటే అది నా అంతటి నేరుగా మిమ్మల్ని దుఃఖపరిచిన ఒక కారణం చేత. కారణం ఏదన్నా కానీ నేను మీకు దుఃఖం కలిగజేశాను. అయితే దుఃఖం కలిగజేశానంటే మీ మీద ఎంత ప్రేమ ఉంటేనో కదా కదా. మనమట ఏం చెప్తున్నారు? కూర్చో. యేసయ్య చేత మనం గనక ఒకవేళ దుఃఖము పొందగలిగితే, మనం పొరపాటు చేసే తనులు తిన్నందువల్ల కాదు ఇది. నేను చెప్పేది వినండి, మనం పొరపాటు చేసే తనులు తింటాం, అది కాదు. ఒకవేళ యేసయ్యే మనకు దుఃఖాన్ని అనుమతిస్తాడు. యోబు ఏం పొరపాటు చేశాడు? ఏమైనా పొరపాటు చేశాడా యోబు? కానీ దుఃఖం రావాల్సి వచ్చింది, అనుమతించాల్సి వచ్చింది. కానీ యోబు వల్ల దేవునికి మహిమే వచ్చింది. హల్లెలూయా కదా. ఏమన్నాడు? నేను మిమ్మల్ని దుఃఖపరుచున్నాడని నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరుచును? నన్ను సంతోషపరిచేవాడు ఎవడంటే, నేను ఎవరినైతే నేను దుఃఖపరుస్తానో, ఎవరినైతే అనుమతించి మీకు కష్టాలు అనుమతిస్తానో వాడి ద్వారా నాకు అనుమతి. ఎందుకంటే నేను ఎవరికి అనుమతిస్తాను? నాకు ఇష్టమైన పిల్లల మీదే వాడికి పరీక్షలు పెడతాను. నాకు ఇష్టమైన పిల్లలకి నేను ఆ పరీక్షలు అనుమతిస్తాను. అవునా? ఎంతవరకు అర్థమవుతుంది ఏమో. టైం ఎంత అయింది చూడండి. ఒకళ్ళు కోమలకి వెళ్ళిపోతున్నారు. అంతేనా? ఓకే. అయితే ఈ దుఃఖము అనేది మనకి వేదన కలుగు చేస్తుందని మనోదుఖము ఈ కీర్తన కాదు, సామెతల గ్రంథానికి రా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. ఈ దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంటది అని సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోదు. అంటే ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు మనోదుఖం గలవాడే కూర్చున్నాడు ప్రార్థనలో 21 రోజులు. ఆత్మలో నలిగిపోతున్నాడు. 21 రోజులు ఉపవసించుకొని కూర్చున్నాడు దానియేలు. కారణం ఆయనకి ఏదో బాధ, ఏదో సమస్య, ఏదో దుఃఖం, దానివల్ల కూర్చున్నాడు. ఆత్మ నలిగిపోతుంది. అయితే దేవుడు దాన్ని చూస్తూ ఉండేవాడు కాదు. కానీ మొట్టమొదటి రోజునే దేవుని ప్రణాళిక చొప్పున జవాబును పంపించాడు. కానీ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము గబ్రియేలును ఆపినియట. 21 రోజులు సమాధానం రాకుండా ఆపేసినయట. కానీ దానివల్ల దేవుడు ఎంత సపరేట్ తెలుసు. అయ్యో నా బిడ్డ నలిగిపోతున్నాడు కింద 21 రోజులు ఉపవాసం ఉండి, ఏమి తినట్లేదు, ఏమి తాగట్లేదు. 21 రోజులు కృషించిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, కానీ ముట్టట్లేదు. దేవాని దగ్గర నుంచి జవాబు వచ్చేవారు దాకా నేను లేగవనే నుంచి అని దానియేలు ప్రతిష్ఠ చేసుకొని మరి కూర్చున్నాడు 21 రోజులు. ఆత్మ నలిగిపోతుంది. అప్పుడు కదా దేవుడు మిఖాయేలు ఇక నువ్వు వెళ్ళు, లాభం లేదు, నువ్వు వెళ్ళు. గబ్రియేలు పోరాటం సరిపోతుంది. దానియేలు దగ్గరికి జవాబును తీసుకెళ్ళలేకపోయాడు, నువ్వు వెళ్ళి సహాయం చేయని మిఖాయేలును పంపిస్తే, అప్పుడు మిఖాయేలు వచ్చి గబ్రియేలుకి సహాయం చేస్తే, ఆకాశ మండలంలో దురాత్మలతోటి యుద్ధం చేసే విషయంలో మిఖాయేలు సహాయం చేస్తే, అప్పుడు మిఖాయేలు ఎప్పుడైతే దగ్గరుకొని వాళ్ళతో పోరాటం చేస్తున్నాడో గబ్రియేలు కిందకు వచ్చాడు. దానియేలు దగ్గరికి 21 రోజు బట్టి ఆత్మలో నలిగిపోయాడు దానియేలు. ఏంటయ్యా ఇన్నాళ్ళకు వచ్చింది జవాబు అని దీనంగా అడుగుతున్నాడు. 21 రోజులు ఉపవాసం ఉంటాడు, కటిక ఉపవాసం. దేవా నీ దగ్గర నుంచి జవాబు వచ్చేవారు దాకా నేను లేకుండా అన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, దానియేలు నేను మొట్టమొదటి రోజునే జవాబును పంపించానయ్యా. నువ్వు ఉపవాసంలో కూర్చున్న రోజునే నేను జవాబును పంపించాను. కాకపోతే ఇదిగో వాయుమండల సంబంధమైన, ఆకాశ మండల సంబంధమైన దురాత్మలు నీ జవాబును రాకుండా దూతని ఆపిని. అందుకనే మిఖాయేలు వచ్చి సహాయం చేస్తే గానీ నేను రాలేకపోయాను నీ దగ్గరికి అని గబ్రియేలు చెబుతున్నాడు. కానీ 21 రోజుల్లో ఏమైపోయింది, ఏం జరిగింది ఇక్కడ అంటే,
బిడ్డ అసలు కృషించిపోయాడు. 21 రోజులు అన్నం లేదు, నీళ్లు లేవు, నలిగిపోతున్నాడు, ఆత్మ నలిగిపోతుంది మనోదుఖం వలన. ఈ దుఃఖం వలన మనకు కలిగే వేదన వలన ఏమైందో తెలుసా? ఆత్మ నలిగిపోతుంది. ఈ నలిగిపోవటం అనేది ఎందుకు అట్లాగు అంటే అది కూడా మనకు ఒక ఆశీర్వాదం. విరిగి నలిగిన హృదయములను ఆయన అలక్ష్యము చేయడు, లక్ష్యముచ్చువాడు. ఎవరైతే విరిగిపోయి నలిగిపోయిన హృదయాలు కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు దేవుడు లక్ష్యం ఇస్తుంటాడు. ఎవరెవడైతే గర్వంతో ఉంటాడో, ఎవడెవడైతే అహంభావంతో ఉంటాడో, అహంకారంతో ఉంటాడో ఆయన వాళ్ళకి లక్ష్యం పెట్టడు. కానీ విరిగి నలిగిపోయి దీనులై వాళ్ళ దుఃఖంతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పడి ఏడుస్తూ ఉంటారో, కృషించిపోతుంటారో వాళ్ళని లక్ష్యం ఇస్తాడు. మనకు ఉందనే ఉంది కీర్తన గ్రంథంలో మాట. విరిగి నలిగిన హృదయములను ఆయన అలక్ష్యము చేయడు, అంటే వదిలిపెట్టడం. అది మనకు ఒక ఆశీర్వాదం. అర్థమైందా? ఏది? ఈ మనోదుఖము వలన ఆత్మ నలగటము అనేది మనకి ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడు అట్లాంటి వాడిని విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా. ఆత్మీయ పిల్లల వలన దేవునికి ఆ మనోదుఖము కలుగుతుంటది ఒక్కొక్కసారి దేవునికి. మనం కీర్తన గ్రంథం అంటున్నా, అది కొరింథీ పత్రికలో చెప్పుకున్న 2 కొరింథీ 2వ అధ్యాయము 2-3 వచనాల్లో. దేవుని పిల్లారా, మరొకటి ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం. యోబు విషయంలో జరిగినట్లుగా చూడండి. అది కూడా 2వ కొరింథీలోనే ఉంటది. 2వ కొరింథీలోనే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం 7వ అధ్యాయము చూడండి. 8వ వచనం చూడండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టాను, దాన్ని బట్టి నేను విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు మీరు. అంతే. నేను ఒక పత్రిక రాశాను, పాస్టర్ గారు గదింటే మీకు బాధ వేస్తుంది. ఏంది పాస్టర్ గారు ఇంక గదువుతున్నాడు, ఏంది కేకరాస్తున్నాడు, ఈయనంతా ఒక లేఖ రాశాడంట కొరింథీ సంఘానికి. నేను రాసిన లేఖ వల్ల మీరు బాధపడ్డారు. పౌలు గారు అంటున్నమాట, నేను రాసిన లేఖ వల్ల మీరు బాధపడ్డారు, మీరు దుఃఖపడ్డారు. ఏంది పౌలు నేను చెప్పి మాట్లాడాడు, ఏంది ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఏంది? నిన్న అమ్మాయి అంటుంది, మాస్టర్ గారు మీరు కఠినంగా మాట్లాడుతున్నారు కానీ శాలిమనలాగా మృదువుగా మాట్లాడండి అని చెబుతుంది. మంచిదే, మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. ఏడా సమయం ఏది? మనకేం గంటే, ఆయనకే 3 గంటలయా కదా. మనకి కఠినంగా చెప్తేనే సమయం లాగట్లా కఠినంగా చెప్పుకోవడానికి. ఇక మృదువుగా లారడగా చెప్పుకోవటం మొదలు పెట్టానుకో, ఒకళ్ళు కూర్చోరు, బయటకు అటు ఒకళ్ళు కాసేపు ఇటు ఒకళ్ళు కాసేపు తిరుగుతుంటారు. ఇక్కడ గదివినట్టు చెబుతుంటేనే, కఠినంగా మాట్లాడుతుంటేనే, గది చెబుతుంటేనే అంత మాత్రం అట్ట కూర్చుంటున్నారు. అవునా? పౌలు గారు రాసిన లేఖ వల్ల వాడు కూడా బాధపడ్డారట. ఏంది పౌలు నేను ఇట్లా ఇట్లా రాసిడింది, ఇట్లా బాధపడ్డాడింది, ఏంది ఇట్లా గదులుతున్నాడు ఏంది, ఏది ఈ మధ్యకు నేను మామూలుగా సాత్వికంగా రావాలా, బెత్తం తీసుకొని రావాలా అంటాడేంది? బెత్తం తీసుకొని రావాలా మీ మధ్యకి అంటున్నాడు ఇది పౌలన్నా. ఏంది అంత కఠినంగా మాట్లాడదని బెత్తం తీసుకొని వస్తాడా? మేము చిన్నపిల్లలమా, స్కూల్లో పిల్లలమా బెత్తం తీసుకొని రావడానికి అని మీరు విచారపడ్డారు కదా, బాధపడ్డారు కదా. అయితే నేను ఈ విధంగా రాసినందుకు మీరు బాధపడాలని రాయలేదు, కానీ ఈ విధంగా రాసి మీరు మారు మనసు పొందాలని ఇలాగ రాశాను. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమే అన్నాడు. అంటే నేను అలాగ గర్జించకపోతే, అలాగ మాట్లాడకపోతే మీరు మారు మనసు పొందారు, సీరియస్ గా తీసుకోరు. కాబట్టి నేను అలాగ మాట్లాడాల్సి వచ్చింది. ఇది కూడా దేవుని చిత్తమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం పాస్టర్ గారు తిప్పి చివరికి మాకే పెట్టావుగా, నిన్న మాట్లాడిన దానికి వాళ్ళు పెట్టావుగా. కాదమ్మా, కాదు. అనుకోకుండా ఇది సందర్భం కలిసింది కాబట్టి చెబుతున్నా. విషయం ఏంటంటే, గదివిన
అవసరమైతే ఇప్పుడు షాలిమన్న ఒకసారి టెంపల్కేసి బాగుతాడు పాస్టర్నే టెంపల్కేసి బాగుతాడు. విజయ్ ఏదే ఆ టెంట్ లేస్తుంటే నెలకొని ఉంటావేంది, వాళ్ళని పక్కన తప్పుకోమని చెప్పొద్దు. పేడని కొట్టాడు అందరు పాస్టర్ గారిని, మాకంటే సీనియర్ ఆయన విజయ్ పాస్టర్ గారు. కొడితే అంత ఇంకెత్తు పట్టుకుని ఉంటాడు గంట సేపు, ఎందుకంటే గోప గుయ్యమని ఉంటుంది. పేడమని కొట్టాడు అవునా స్టేజ్ మీద నుంచి లేదు వచ్చి. టెంట్ లేచిపోతుంది గాలికి లేచిపోతుంటే ఆ మధ్యలో ఉన్న వాళ్ళని ఎలర్ట్ చేయొద్దు, నువ్వు దగ్గర ఉండవు కదా. అయ్యా కర్రలు నెత్తిన పడతాయి, ఆల్రెడీ ఒక తలగా పగిలింది ఆడ, కర్రలు నెత్తిన పడతాయి, ఎలర్ట్ చేయొద్దు. నువ్వు పాస్టర్ కదా, వాళ్ళకంటే ముందంజలో ఉండవాడు లేదు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు దూరంగా పండి, ఈ టెంట్లు లెగుస్తున్నాయి, తాళ్ళు దిగిపోతున్నాయి అని సుడిగాడు వచ్చింది, మరి ఎలర్ట్ చేయాలి కదా. అవును కర్రలు నెత్తిన పడి ఒక్కొక్కరు తలలు పగులుతుంటే ఎట్లా చూస్తున్నావు అని అవును బాధపడేది. ఒకవేళ అలాగ నువ్వు కొట్టాల్సి వస్తే ఏందనా ఏదో నువ్వేదో లారలుగా మృదువుగా జోకులు వేసుకుంటూ మాట చెబుతావు అని వచ్చావు కానీ నువ్వు కొడతామంటే ఉంటామైంది అని అనలా విజయ్ అన్న. ఇలాగనే పట్టుకున్నాడు. కాసేపు తర్వాత అన్న కోపం తగ్గిన తర్వాత, విజయ్ బాధపడ్డావా? లేదన్నా మీలాంటి వాడు కొట్టడం మాకెంతో ఆశీర్వాదం, నిజంగా ఆశీర్వాదం అన్నాడు. అవంతరం పోయి అన్నపోయి వాటేసుకొని ఏడ్చాడు. బిడ్డ బాగా అర్థం చేసుకున్నాం. ఒకవేళ నీ మాస్టర్ గారు దైవజనుడు ఏమైనా గదితే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీ మేలు కోరే గదిమేది. పౌలు గారు పత్రిక రాస్తూ వీళ్ళు ఫీల్ అయిపోయారంట. మీరు ఫీల్ అవ్వాలని, మీరు ఆడవాలని, మీరు దుఃఖపడాలని నేను లేఖ రాయలా, కానీ ఆ లేఖను చూసి మీరు మారు మనసు పొందాలని, మీ నడవడిక సరి చేసుకోవాలని నేను అలాగ రాశాను. ఇది కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖమే అన్నాడు. హల్లెలూయా. తర్వాత ముగిస్తున్నాను, సమయం అయిపోయింది, ఎక్కువ లేదు సమయం. మనం అనుకున్న ప్రకారం గంటే కదా, గంటే. అయితే యెషయా గ్రంథంలో మనకిచ్చిన గొప్ప భరోసా చెప్పుకోండి చూద్దాం. ఆదరణకరమైన మాట చెప్పుకోండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చూడు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీకు ఇప్పుడున్న దుఃఖాన్ని బట్టి అయ్యో ప్రభువా, ఏందయ్యా ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఏడుపులు ఏందయ్యా, అయ్యా ఈ శ్రమలు ఏందయ్యా, ఈ గద్దింపులు ఏందయ్యా, ఈ తన్నులు ఏందయ్యా ఇట్ట కొడుతున్నావు అని అనుకుంటున్నావా? ఆ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోయే దినం ఒకటి ఉంది. ఏ దుఃఖమైనా కానీ, దేవుని చిత్తానుసారమైన దుఃఖమే కానీ, నువ్వు కొని తెచ్చుకున్న దుఃఖమే కానీ, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దుఃఖమే కానీ, ఏదైనా కానీ, నువ్వు చేసిన పొరపాటు వల్ల దేవుడు నిన్ను కొట్టాడంటే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే దేవుడికి నా మీద ఇంకా ప్రేమ ఉంది, నా విజేతను బట్టి నన్ను వదిలేయలా, నన్ను తృణీకరించలే. పో అసలు నువ్వు ఏడో నాకు తెలియదు అని అల్లా కొడుతున్నాడంటే ఏంది? ఇంకా ప్రేమ ఉంది ఆయనకు నా మీద. ఆయన కొడుతున్నాడు కాబట్టి సంతోషం. ప్రభువా, నాకు పొరపాట్లు ఉంటే క్షమించు. ప్రభువా, ఇది నీ చిత్తానుసారం అయితే ఇంకా సంతోషం, నీ చిత్తానుసారమైన దుఃఖం అయితే ఇంకా సంతోషం. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీ. నాకు 200 దీవెన రాబోతుంది యోబుకు వచ్చినట్లుగా కదా. మన దుఃఖము కూడా ఒకనాటికి తొలగిపోయే రోజు ఉంది. మనము ఖచ్చితంగా సంతోషించి నేను చెప్తున్నాను, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని యేసయ్య కూడా చెప్పే దినం ఉంది. మనము మన ఆనందానికి అవధులు లేకుండా, అంతు లేకుండా ఆనందించే దినం ఒకటి ఉంది. మనం ఎప్పుడైతే పరలోకానికి పోతామో ఇక అంతుండదు ఆనందానికి. నిజమైన పండగ అదే అన్నాడు కొలస్సీ పత్రిక 3:16లో. ఏమన్నాడు? మీరు కొలస్సీ పత్రిక పండగలు, అమావాస్యలు
2:16 కొలస్సీ పత్రిక 2:16 చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చుని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము అనగా నిజమైన విశ్రాంతి, నిజమైన పండుగ, నిజమైన పౌర్ణమి, నిజమైన ఆశీర్వాదము, నిజమైన ఆనందము అనేవి క్రీస్తులో ఉన్నవి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడ ఉంటే మనకి నిజమైన పండగ, నిజమైన ఆనందం. ఇక్కడ క్రిస్మస్ చేసుకుంటాం, ఈస్టర్ చేసుకుంటాం, సంక్రాంతి చేస్తారు, దసరా చేస్తారు, నవరాత్రులు చేస్తారు. కానీ ఈ పండగలు ఇవన్నీ ఊరక సాదృశ్యాలు. ఏది ఇప్పుడు నేను చేయబెట్టానా, నీడబడింది. ఈ నీడ లాంటి ఈ పండగలు అసలు నిజమైన పండుగ పరలోకంలో యేసయ్యలో ఉందట. ఆడకు పోతే ఆనందానికి అవధులుండవు, హద్దులుండవు. ఆనందించడానికి ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా ఆనందించుడి, మరలా చెప్పదు నువ్వు ఆనందించుడి అని. అసలు ఆడ చెప్పాల్సిన పని కూడా ఉండదు. ఆనందానికి అవధులుండవు. ఆనందం పట్టలేక కన్నీళ్లు కలుస్తామట. ఆనందం ఎక్కువైతే కన్నీళ్ళు వస్తాయి తెలుసా? ఆనందం ఎక్కువైతే నేను ఒకసారి చాలా మనని ఒకటి అడిగాను, అన్నా ఎన్నోసార్లు వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకన్నా ఒక్కొక్కసారి నువ్వు వాక్యం చెబుతుంటే అసలు దగ్గరుంటే కౌగులించుకోవాలనిపించింది, అట్లా అనిపించింది అన్న, ఒకసారి కౌగులించుకుంటానన్నా అన్నని. చాలా మన అన్నవి దానికి ఎంత భాగ్యం రా అన్నాడు. ఆనందం పోయి కౌగులించుకున్నా. ఆనందం ఎక్కువైపోయింది, కళ్ళు నీళ్ళు వచ్చింది. ఆయన నన్ను తిట్టలేదు, కొట్టలేదు, కానీ కౌగులించుకునేసరికి ఆనందం ఎక్కువైపోయి కళ్ళ నీళ్ళు వచ్చేసి తర్వాత అన్నాడు, ఏం నాకేం ఎట్లా నీళ్ళు వచ్చింది అంటే ఆనందం ఎక్కువైపోతే కళ్ళం నీళ్ళు వస్తుంది. అక్కడ కూడా మనము ఆ ఆనందం పట్టలేకపోతే ఆ కళ్ళం నీళ్ళు వస్తుంటాయంట. ఆయన వేలట మన కన్నీటిని అట్లా తుడుస్తుండదా, మన బాష్ప బిందువుల ఆనంద బాష్పాలను అలాగే తుడిచేస్తాడట. నా బిడ్డ ఎందుకమ్మా కన్నీళ్ళు కారుస్తున్నావు అంటే, ప్రభువా ఇది ఏడుపు కాదు ప్రభువా, ఆనందం ప్రభువా, అసలు నేను అనుకున్నది వేరు, ఎక్కడికి వచ్చి నాకు చూసేది వేరు ప్రభువా అని ఆనందం పట్టలేక ఏడుస్తుంటే ఆయన అంటే కన్నీళ్ళు ఆడ తుడుస్తాడట. నిజమైన ఆనందం, నిజమైన పండగ ఆడంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, శ్రమలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం. ఏంది ప్రభు ఇదంతా నీ కోసమని ఏందా ఇది అనుకుంటున్నాం. దీంట్లో మనం కొద్దిగా తిమ్మిరి పనులు చేసి మనం తెచ్చుకున్నది ఉంటుంది. కొంత దేవుని చిత్తానుసారంగా దేవుడే అనుమతించి, అంటే దేవుడు కొట్టకపోతే మనం బాధపడాలి. దేవుడు మనల్ని కొట్టకపోతే మన పిల్లోడిని మనం కొడతాం లేదా, తప్పుడు మార్కులు పోతండి. కొడితే ఏంది అర్థం? మా డాడీ కాబట్టి నన్ను కొట్టాడు, మా డాడీకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి కొట్టాడు. అదే బయటోడైతే అన్ని వాడు సవాడు చేస్తాడు, మనకి ఎందుకు వదిలేస్తాడు, మనకు సర్వనాశనం అయిపోతాం. అంతేనా కదా? మనం కొట్టాడని మనం సరి చేస్తున్నాడని అర్థం, మన బతుకు మారుస్తున్నాడని, మన రూట్ మారుస్తున్నాడని అర్థం. దేవుడు కూడా కొట్టాడంటే ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కొట్టాడు. అదే దేవుడు వదిలేసాడు అనుకో, నువ్వు ఏం చేస్తాను కూడా నిన్ను పట్టించుకోడు, విసర్జించినట్టే, ఉమ్మేసినట్టే. ఇదిగా ఏసావు ఆశీర్వాదం పొందగోరి ఆ తర్వాత కన్నీళ్లు విడుచుతూ వెతికాడంటే కానీ దొరకలేదట. అలాంటి స్థితిలో మనం లేము. మనల్ని కొడుతున్నాడు, శ్రమలు అనుమతిస్తున్నాడంటే మనకి ఈ దుఃఖాన్ని బట్టి సంతోషిద్దాం. ఒకవేళ నేను పొరపాటు చేస్తే కొట్టావా ప్రభువా, పర్వాలేదు. అట్లా కాకుండా యోబుకు అనుమతించినట్లుగా నేనేం పొరపాటు చేయకపోయినా నువ్వు దుఃఖాన్ని అనుమతించావా, ఇంకా సంతోషం, హ్యాపీ. అయితే ఈ దుఃఖాన్ని ఓర్చుకునే ఓర్పును నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. మనం ఆ దుఃఖాన్ని మనం అలవాటు చేసుకుందాం, ఈ శ్రమలను అలవాటు చేసుకుందాం. చాలు, నిజమైన పండగ ఏదో అక్కడ చూస్తాం. దేవుడి మాటలను మనం వెలికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. అయ్యా ఇంతవరకు ప్రభు జీవము కలిగిన నీ మాట, నీ వాక్కు అయ్యా మేము ధ్యానించుకున్నాం ప్రభు.
అయ్యా ఇదిగో నాయన దుఃఖం అసలు ఎందుకు కలుగుతుంది? నీ మాట వినకపోతే దుఃఖం కలుగుతుంది, నిన్ను మర్చిపోతే దుఃఖం కలుగుతుంది, శ్రేష్టమైన దాన్ని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నప్పుడు దుఃఖపడ్డారని నీ లేఖనం చెప్తుంది నాయన. అయ్యా ఇదిగో నాయన అలాంటి దుఃఖము కాకుండా ఇదిగో నా తండ్రి మమ్మల్ని కొడుతున్నావు, మమ్మల్ని బాధ పెడుతున్నావు అంటే ఇంకా మా మీద ప్రేమ ఉన్నదని మేము గ్రహించి దాని విషయమై సంతోషపడాలి. కానీ అయ్యా ఇదిగోను ఒకవేళ నీ చిత్తానుసారమైన దుఃఖము మాకు అనుమతిస్తే దానిని బట్టి మరింతగా సంతోషిస్తాము నాయన. అయ్యా మాకు అర్థమవుతుంది నీ ప్రేమ ఏదో, నీ ప్రణాళిక ఏదో. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇదిగో నాయన ఉన్నతమైన జీవము కలిగిన నీ మాటలు, మమ్మల్ని బ్రతకనిచ్చే మాటలు, మమ్మల్ని పురికొలిపే మాటలు మాకు చెప్తున్నావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు, ముద్రవే. దారిలో పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోయినట్టుగా ఇదిగో వీళ్ళ హృదయాల్లో నుండి ఈ మాటలను ఇదిగో దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. కృపలో అందరినీ భద్రపరచు. చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ పేరు పేరున దీవించు, ఆశీర్వదించు అయ్యా. అందరినీ నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.